దేశవ్యాప్తంగా మళ్లీ వాతావరణం మారబోతోంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం వచ్చే వారం మొత్తం వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య భారతదేశంలో ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 11 నుంచి 14 వరకు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ప్రాంతాల్లో జూన్ 10 నుంచి 13 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ త్రిపురలో ప్రత్యేకంగా జూన్ 8 నుంచి 12 మధ్య ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు కేరళ, మహే, తీర ప్రాంతాలైన కర్ణాటక, లక్షద్వీప్లో వారం మొత్తం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. జూన్ 10 నుంచి 14 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, తూర్పు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 13, 14న కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ హెచ్చరించింది. జూన్ 12న కర్ణాటకలో 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, గంగా తీర ప్రాంత బెంగాల్లో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వాతావరణం ఉండొచ్చు. బీహార్, విదర్భలో జూన్ 11, 12 తేదీల్లో 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో జూన్ 8 నుంచి 11 వరకు వేడిగాలులు వీస్తాయని చెబుతున్నారు. పశ్చిమ రాజస్థాన్లో జూన్ 9న వేడి తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీలకు జూన్ 9, 10 తేదీల్లో హాట్ నైట్స్ అంటే రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవచ్చని ఐఎండీ వెల్లడించింది. కానీ జూన్ 11 నుంచి 14 వరకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా. జూన్ 12 నుంచి 14 వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మధ్య వాయువ్య భారతంలో ఉష్ణోగ్రతలు వచ్చే 3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.